ఈరోజు మనం గీతాంజలి అనువాద కవిత గురించి తెలుసుకుందాం. ఈ అనువాద కవిత గురించి తెలుసుకునే ముందు మూల రచయిత గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. గీతాంజలి మూల రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన 20వ శతాబ్దం మధ్యకాలంలోని వారు. 1861 నుంచి 1941 అంటే సుమారు 80 సంవత్సరాలు జీవించారు. ఈయనకు విశ్వకవి అనే బిరుదుంది. గురుదేవుగా కూడా ప్రపంచ ప్రసిద్ధులు. ఆసియా ఖండంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. బహుమతి పొందిన గ్రంథం గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ 25కు పైగా కవితా సంకలనాలు రచించారు. ఒక కవిగా, కథకుడిగా, నాటకకర్తగా, నవలాకారుడిగా, సంగీతజ్ఞుడిగా ఈయన సుప్రసిద్ధులు. మన జాతీయ గీతం జనగణమన, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బాంగ్లా ఈ రవీంద్రుని రచనలే. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. 1940 నాటికే రవీంద్ర సంగీతం వంగదేశంలోనే కాక భారతదేశమంతటా రేడియో, గ్రామఫోన్ల ద్వారా ఆయన శిష్యుల ద్వారా ఇంటింటా సుపరిచితమైంది. భారత సంగీత చరిత్రలో రవీంద్రుడు ఝంపక, షష్ఠి, రూపక, నబతాళ్, ఏకాదశి, నవపంచ అనే 6 క్రొత్త తాళాలను కనిపెట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప కవి. ఆయన బాల్యం నుంచే కవిత్వం రాసేవారు. మొదట్లో వైష్ణవ గీతాల వంటి గేయాలు వ్రాశారు. నిర్జరి స్వప్నభంగం అనే కావ్యాన్ని, ప్రభాత గీతాలు చిన్న వయసులోనే వ్రాశారు. వాల్మీకి ప్రతిభ చిరకుమార సభ, దీన్నే బ్రహ్మచారుల క్లబ్ అంటారు. ఇటువంటి నాటకాలు రచించి నటించారు ఠాగూర్. ఆధ్యాత్మిక సౌందర్యానికి ప్రతీకలు గీతాంజలి, ఖేయ, నైవేద్య గీతాలు. నాటకాలు డాగ్ఘర్, చిత్రాంగద, ఫాల్గుని, మాలిని, ప్రకృతి ప్రతిశోధ్, ప్రకృతి ప్రతీకారం. నవలలు గోరా, నౌకాదుబి, పడవ మునక, ఘరే బాయిరే, ఇంట బయట. కథలు కాబూలీవాలా, పునరాగమనం, గృహాగమనం, గల్పగుచ్చ ప్రసిద్ధాలు. స్వీయ చరిత్ర జీవన స్మృతి, నా బాల్య దినాలు, వ్యాస సంపుటి, సాధన. ఈయన నవలల్లో గోరా సుప్రసిద్ధం. ఠాగూర్ గీతాంజలి కావ్యం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. గీతాంజలిని మొదట బెంగాలీ భాషలో వ్రాసి ఆ తర్వాత ఆంగ్లంలోకి అనువదించారు. గీతాంజలి ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమమైనదిగా కొనియాడబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప తత్వవేత్త. ఈయన ప్రకృతి గురించి, మానవుని గురించి, ప్రత్యేకించి పిల్లలను గురించి లోతుగా పరిశీలించి ఉపనిషత్తులకు అనుగుణమైన తత్వాన్ని ఏర్పరచుకున్నారు. పిల్లలు కనే కలలు, వారికి కనపడే లోకాలు,
వారి కోరికలు, వారి చేష్టలు వీటన్నింటినీ రవీంద్రుడు తన గీతాంజలి గేయాలలో వర్ణించారు. ప్రపంచంలోని ప్రకృతి కవులలో రవీంద్రుడు అగ్రశ్రేణికి చెందినవాడు. రవీంద్రుడు కల్పనాలోకంలో విహరించలేదు. జమీందారీ వంశంలో పుట్టిన సామాన్య మానవుల కష్టసుఖాలను అవగాహన చేసుకుని తన సాహిత్యంలో చిత్రించాడు. పాఠకుల హృదయాలకు హత్తుకునేలా రచించాడు. కావ్యం, గేయం, కథ, నవల, నాటిక, వ్యాసం, విమర్శ, ప్రహసనం ఇలా అన్ని సాహిత్య రంగాల్లోనూ తనదైన ప్రత్యేకత చూపి ఇతరులెవరూ సాధించినటువంటి విజయ పరంపరలను సాధించారు రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలిని తెలుగులోకి అనువదించిన రచయిత చలం. ఈయన పూర్తి పేరు గుడిపాటి వెంకటచలం. కథకుడిగా, కవిగా, నాటకకర్తగా చలం సుప్రసిద్ధులు. ఈయన 1894-1979 మధ్యకాలంలో జీవించారు. మైదానం, అరుణ, అమీనా, వివాహం, దైవమిచ్చిన భార్య ఈ నవలలు అత్యంత ఆదరణ పొందాయి. పిల్లలు కల్మషము, స్వార్థము ఎరుగనివారని, దైవంతో సమానులని, మనిషి ప్రకృతిని ఏ విధంగా స్వీకరించాలన్నది తెలియచేస్తుంది ఈ గీతాంజలి అనువాద కవిత. అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు. పైన అనంతాకాశం నిశ్చలంగా ఉంది. అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది. అంతంలేని లోకాల సముద్ర తీరాన పిల్లలు అరుపులతో, నృత్యాలతో కలుసుకున్నారు. ఇసికతో ఇళ్ళు కట్టుకుంటారు. ఉత్త ఆల్చిప్పలతో ఆడుకుంటారు. ఎండుటాకులతో పడవలు చేసి విశాల సముద్రంపైన చిరునవ్వులతో వదులుతారు. లోకాల సముద్ర తీరాల పిల్లలాడుకుంటున్నారు. ఈదడ మెట్లానో తెలీదు వారికి. వలలు వెయ్యడమూ ఎరుగరు. పల్లెవాళ్లు ముత్యాల కోసం మునుగుతారు. వర్తకులు ఓడల్లో ప్రయాణమవుతారు. కాని పిల్లలు గులకరాళ్లను పోగు చేసుకుని వాటిని నీళ్లలో వెదచల్లుతారు. గుప్త భాగ్యరాజుల కోసం వెతకరు. వాళ్లకి వలలు వేయడం చాతకాదు. నవ్వులతో పొంగుతోంది సముద్రం. తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది. మృత్యుభయంకరమైన అలలు శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలే అర్థంలేని జోలపాటల్ని పాడుతున్నాయి. సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది. తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది. అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు. తోవ తెలియని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది. నావలు భగ్నమవుతున్నాయి. మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది. పిల్లలు ఆడుతున్నారు. అంతులేని లోకాల తీరంపైన పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది. అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు. పైన అనంతాకాశం నిశ్చలంగా ఉంది. అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది. అంతంలేని లోకాల సముద్ర తీరాన పిల్లలు అరుపులతో, నృత్యాలతో కలుసుకున్నారు. ఇప్పుడు ఈ కవితకు భావాన్ని తెలుసుకుందాం. అంతులేని లోకాల సముద్ర తీరంలో పిల్లలు సమావేశమయ్యారు. పైన ఆకాశం చలనం లేకుండా ఉంది. సముద్రం ఎడతెగకుండా పొంగి పొర్లుతోంది. అంతులేని లోకాల సముద్ర తీరాలలో పిల్లలు అరుస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు. ఇసికతో ఇళ్ళు కట్టుకుంటారు. ఉత్త ఆల్చిప్పలతో ఆడుకుంటారు. ఎండుటాకులతో పడవలు చేసి విశాల సముద్రంపైన చిరునవ్వులతో వదులుతారు. లోకాల సముద్ర తీరాల పిల్లలాడుకుంటున్నారు. పిల్లలు ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటారు. ఖాళీ ఆల్చిప్పలతో ఆడుకుంటారు. ఎండుటాకులతో పడవలు చేసి సముద్రం మీద చిరునవ్వులతో విడిచిపెడతారు. లోకాల సముద్ర తీరాన పిల్లలు ఆడుకుంటున్నారు.
ఈదడమెట్లానో తెలీదు వారికి. వలలు వెయ్యడమూ ఎరుగరు. పల్లెవాళ్లు ముత్యాల కోసం మునుగుతారు, వర్తకులు ఓడల్లో ప్రయాణమవుతారు. పిల్లలకు ఈదడం తెలియదు, వలలు వేయడం కూడా తెలియదు. పల్లెవాళ్లు ముత్యాల కోసం సముద్రంలో మునుగుతారు, వర్తకులు వ్యాపారం కోసం ఓడల్లో సముద్రం మీద ప్రయాణం చేస్తారు. కాని పిల్లలు గులకరాళ్లను పోగు చేసుకుని వాటిని నీళ్లలో వెదచల్లుతారు. గుప్త భాగ్యరాశుల కోసం వెతకరు. వాళ్లకి వలలు వేయడం చాతకాదు. పిల్లలు సముద్రంలో దాగి ఉన్న సంపద కోసం వెతకరు. వారికి వలలు వేయడం కూడా చేతకాదు. నవ్వులతో పొంగుతోంది సముద్రం. తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది. మృత్యు భయంకరమైన అలలు శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలే అర్థం లేని జోలపాటల్ని పాడుతున్నాయి. పొంగుతున్న సముద్రపు అలలు మృత్యువులాగా భయంకరంగా ఉన్నాయి. కాని ఆ అలలు శిశువుకు ఉయ్యాలలూపే తల్లిలాగా జోలపాటలు పాడుతున్నట్లున్నాయి ఆ ఆడుకుంటున్న పిల్లలకు. సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది. తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది. సముద్ర తీరంలోని నురుగు సముద్రుని చిరునవ్వులా తెల్లగా ప్రకాశిస్తోంది. అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు. తోవ తెలియని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది. నావలు భగ్నమవుతున్నాయి. మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది. పిల్లలు ఆడుతున్నారు. అంతులేని లోకాల తీరంపైన పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది. తుఫాను చెలరేగింది. ఓడలు పగిలిపోతున్నాయి. మృత్యువు స్వేచ్ఛగా సంచరిస్తోంది. కాని అంతులేని సముద్ర తీరంలో పిల్లల సమావేశం మాత్రం జరుగుతూనే ఉంది. చూశారా? గీతాంజలి కవిత ఎంత అందంగా ఉందో. ఇది మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. సరిగ్గా అంతుపట్టలేదా? అయితే మరోసారి మనసు పెట్టి చదవండి. అంతులేని లోకాల సముద్ర తీరాన ఉన్న పిల్లల మనస్సు ఇట్టే అర్థమవుతుంది.